అందరం కలిసి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం రెస్టారెంట్ కి. సో ఇండియన్ తిని బోర్ కొట్టేసింది. సో ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం అన్నమాట. You want to eat spaghetti? And Angel, you? Spaghetti! Too many choices. అసలు ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎప్పుడైనా ఫేస్ చేస్తాం. అన్ని కొనేసుకోవాలనిపిస్తుంది. కరెక్ట్. ఏంటి నన్ను ఏ పని చేసుకొని హలో ఎవరు ఎల్లో yellow, it's a beautiful color. ఇంకా బ్యూటిఫుల్ ఫెల్లో అంట. హలో హాయ్ ఆరా. ఎందుకు ముసి నవ్వులు నవ్వుతున్నావు? హాయ్ నానా. హలో. అందరం కలిసి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం రెస్టారెంట్ కి. సో ఇండియన్ తిని బోర్ కొట్టేసింది. సో ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం అన్నమాట. ఎస్ నాన్న? ఏదోనండి, మీరేం చెప్తారు. యాక్చువల్లీ ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్దాం అన్న ఐడియా నాదే. పాపం వీళ్ళందరూ అది ఫాలో అయ్యి వస్తున్నారు అన్నమాట. అమ్మ మరియా గారు ఎలా ఉంటారు చూడాలి. సో మళ్ళీ అక్కడ రెస్టారెంట్ లో కలుద్దాం. ఓకేనా, బాయ్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే, నా పేరు శ్వేత. ఐఎమ్ హ్యాపీ హోమ్ మేకర్ విత్ 3 క్యూట్ లిటిల్ కిడ్స్ అండ్ ఎ లవ్లీ హస్బెండ్. మా లైఫ్లో క్యూట్ మూమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అత్తయ్య పిల్లలు ఒక కార్లో వస్తున్నాము అండ్ మా తమ్ముడు ప్రణవ్ ఇంకో కార్లో వస్తున్నారనమాట. సో ఇద్దరం పోటాపోటీగా డ్రైవ్ చేసుకుంటున్నాము అండ్ సురేష్ ఎక్కిరిస్తున్నారు కూడా. చూస్తున్నారు కదా. అండ్ వెదర్ చూసారు కదా, బయట చాలా బాగుంది. సో అందరం కలిసి అలా బయటకు వెళ్దాం లంచ్కి అనుకున్నాము. ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. అది డౌన్ టౌన్లో ఉందన్నమాట. అండ్ చిన్న క్యూట్ డౌన్ టౌన్ రెస్టారెంట్ దగ్గరికి. అండ్ ఇక్కడ కార్ పార్క్ చేస్తున్నాము. మేము పార్క్ చేసేలోపు మీరు ఒకసారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్త వాళ్ళైతే. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి కమెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. హాయ్, కమ్ ఆన్ గర్ల్స్. What? I need spaghetti. You want to eat spaghetti? And Angel, you? Spaghetti! You also want spaghetti? Oh, spaghetti with that tomato sauce remember I ate last time. Okay. That was the first time I ate spaghetti. Yes. Okay. We'll go. Hi, Daddy. కార్ దిగగానే ఏంజల్ బన్నీ ఇద్దరు చెప్పేశారనమాట, మమ్మీ నాకు స్పెగటీ విత్ టొమాటో సాస్ కావాలి, గుర్తుందా లాస్ట్ టైం తిన్నాను, నాకు చాలా నచ్చింది అని చెప్పి. సో వాళ్ళ మెన్యూ అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఇంకా మేము డిసైడ్ అవ్వాలి ఏం తినాలి అని చెప్పి. ఇటాలియన్లో చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయండి, ముఖ్యంగా పిల్లలకి బాగా నచ్చుతుంది. పిల్లలు అని అంటారు కానీ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటారు. ఆ పిజ్జాస్ కానీ పాస్తాస్ కానీ ముఖ్యంగా అపెటైజర్స్ కూడా చాలా బాగుంటాయి. లోపలికి రాగానే అడుగుతారనమాట ఎంతమంది ఉన్నారు మీరు అని చెప్పి. మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఒక నిమిషం వెయిట్ చేయమన్నారు. వాళ్ళు ఒక బిగ్ టేబుల్ సెట్ చేసిన తర్వాత మమ్మల్ని రమ్మన్నారు. సో కావాలంటే మీరు ముందే బుక్ చేసుకోవచ్చు కాల్ చేసి, మేము ఇంతమంది వస్తున్నామని. యాక్చువల్లీ మేము కాల్ చేసాము కానీ వాళ్ళు అక్కర్లేదు మీరు వచ్చేయచ్చు డైరెక్ట్గా అన్నారు. సో అందుకని మేము వచ్చేసామన్నమాట. హాయ్ యారు. సరిపోతాయా?
ఒకరికి ఒక ప్లేట్ వెళ్ళిపోతుంది. నువ్వు తిన్నావు ఫార్మల్ లాస్ట్ టైం? Yes. Yes. ఈ పర్టికులర్ రెస్టారెంట్లో ఏంటంటే స్టార్టర్స్ చాలా బాగుంటాయి. సో అందుకని ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఆర్డర్ చేశాము. సో ఫ్లాట్ బ్రెడ్స్ కానీ వాళ్ళ పిజ్జాస్ కూడా చాలా బాగుంటాయి. సో పిజ్జా ఈసారి ఆర్డర్ చేయలేదు, లాస్ట్ టైం ఆర్డర్ చేసాం కదా అని చెప్పి. అండ్ దాంతోపాటు మేము స్టార్టర్స్కి క్యాలమరీ ఆర్డర్ చేసాము. క్యాలమరీ అంటే స్క్విడ్స్ అంటారండి. సో ఆ స్క్విడ్స్తో చేస్తారనమాట. మనకి ప్రాన్ లానే ఉంటుంది టెక్స్చర్. సో ఒక ఫ్రై ఐటమ్ లాగా అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పటి నుంచే నాకు బాగా నచ్చింది. స్టార్టర్సే తీసుకురమ్మన్నామండి. అండ్ దాంతోపాటు పిల్లల ఫుడ్ కూడా ఫస్ట్ ఆర్డర్ చేసేసాము. స్టార్టర్స్తో పాటు అది కూడా తీసుకొస్తే వాళ్ళు ఆకలికి ఆగలేరు కదా, సో వాళ్ళు తినేస్తారని చెప్పి పిల్లలకి స్పెగటీ విత్ టొమాటో సాస్ ఆర్డర్ చేసాము. అది ఏంజల్ బన్నీకి అనమాట. ఆరవ్కి మటుకు చికెన్ విత్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. మా ఆరవ్కి ఎక్కడికి వెళ్ళినా చికెన్ మటుకు ఉండాలి. అండ్ స్టార్టర్స్లో వచ్చేసి చెప్పాను కదా క్యాలమరీ తీసుకున్నాము, ఫ్లాట్ బ్రెడ్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మష్రూమ్ అండి, స్టఫ్డ్ మష్రూమ్. ఇదైతే చాలా టేస్టీగా ఉంది, మాకైతే బాగా నచ్చింది. సో ఇలాంటి ఇటాలియన్ ప్లేసెస్ లో ఏంటంటే ప్రతి డిష్ మీద కావాలంటే ఇలా గ్రేటెడ్ చీజ్ యాడ్ చేస్తారు. సో పిల్లలకి చీజ్ మంచిది కదా అని చెప్పి నేను వాళ్ళ స్పెగటీ మీద కూడా యాడ్ చేయించాను. అంతే, సి వెరీ సింపుల్. నీ కూతురు ఎలా చూస్తుందా? మా బన్నీకి మామంటే చాలా ఇష్టం, అలాగే మా తమ్ముడికి కూడా బన్నీ అంటే బాగా ఇష్టం అండి. చూసారు కదా ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. చిన్నప్పుడు బన్నీ ఎప్పుడు మామతోనే ఉండేదండి. సో వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది. మీరే తినండి, మీరే తినండి. తింటారా మీరు అందరూ చేస్తున్నారు కదా. మా సూప్ అని చూసుకో. నీ బ్రెడ్ నీది, నా బ్రెడ్ నాది. అండ్ స్టార్టర్స్తో పాటు బ్రెడ్ ఇచ్చారండి. ఆ బ్రెడ్తో ఆలివ్ ఆయిల్ ముంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంది. అసలు ఆలివ్ ఆయిల్ చాలా మంచిది అంటారండి. పొద్దున లేవగానే ఒక కొంచెం ఆలివ్ ఆయిల్ ఒక 1-2 స్పూన్స్ కానీ తాగితే హెల్త్కి చాలా మంచిది అంటారు. సో అందుకనే ఇటాలియన్ క్యూజైన్ చాలా ఫేమస్ అయింది ఆలివ్ ఆయిల్ వల్లే. అండ్ బ్రెడ్ కూడా అప్పుడే చేశారేమో ఫ్రెష్గా, చాలా బాగుంది. మా అందరికీ బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇన్ని ఆర్డర్ చేసినా కూడా ఆ బ్రెడ్ అనేది సెపరేట్గా చాలా టేస్టీగా అనిపించింది. ఆలివ్ ఆయిల్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో నార్మల్ ఆలివ్ ఆయిల్, ఇంకొకటేమో చిల్లీ ఇన్ఫ్యూజ్డ్ అనమాట. అండ్ దాని తర్వాత సూప్స్ అండ్ సాలడ్స్ కూడా వచ్చేసాయి. సురేష్ సూప్ ఆర్డర్ చేశారు అండ్ ప్రణవ్ సాలడ్ ఆర్డర్ చేశాడు అనమాట. సో సాలడ్ అని అనుకోకండి, ఎంత బాగుందంటే చాలా ఫ్రెష్గా ఉంది. దానిపైన వేసిన సీజనింగ్ కూడా చాలా బాగుంది. నేను కూడా అదే ఆర్డర్ చేశాను కాబట్టి చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. అండ్ తర్వాత మెయిన్ కోర్స్ కూడా వచ్చేసింది. సురేష్ బర్గర్ ఆర్డర్ చేశారు, అతియా ఇంకా ప్రణవ్ పాస్తా ఆర్డర్ చేశారు, అండ్ మా తమ్ముడు చికెన్ ఆర్డర్ చేశాడు. అండ్ నేను వచ్చేసి ఎగ్ ప్లాంట్ పామియానా అని ఆర్డర్ చేశానండి. అంతే, వంకాయతో చేస్తారనమాట. దాని మీద చీజ్ వేసి క్రస్టీగా మొత్తం అంతా టొమాటో సాస్ అండ్ కింద స్పెగటీ కూడా ఉంటుంది. దాంతోపాటు నేను జంబో షిమ్స్ సైడ్కి ఆర్డర్ చేశాను అనమాట. ఈ జంబో ప్రాన్స్ ఏంటి జంబో జంబో ఉన్నాయి అక్కడ చూడు, రెడీగా ఉంది. ఏంజల్ బన్నీ ఇద్దరికి స్పెగటీ ఆర్డర్ చేసాం కదా, వాళ్ళిద్దరికి బాగా నచ్చింది. ఏంజల్ అయితే ఇంకా కావాలని అడుగుతుంది. అండ్ నా ప్లేట్లో చూసింది స్పెగటీ, మమ్మీ కొంచెం ఇవ్వని అడుగుతుంది. చూసారు కదా ప్రతి డిష్ మీద ఇలాగా మీకు కావాలంటే ఎక్స్ట్రా చీజ్, గ్రేటెడ్ చీజ్ యాడ్ చేస్తారు.
మేమంతా కూడా కబులు చెప్పుకుంటూ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత బయటకు వచ్చేసాము. వెదర్ చూసారా చాలా బాగుంది. అండ్ మా తమ్ముడు వచ్చాడు కదా, పిల్లలకి ఏమైనా బొమ్మలు కొంటానని అన్నాడు. సో అందుకని మేము వాల్మార్ట్కి వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అసలు మజా. ఏంజిల్ బన్నీ ఇద్దరిని బొమ్మలు సెలెక్ట్ చేసుకోండి అమ్మా అంటే అసలు తిప్పిస్తూనే ఉన్నారు. I'm helping her to pick a tie. అర్థం కావట్లేదు. Too many choices. అసలు ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎప్పుడైనా ఫేస్ చేస్తాము. అంత ఏడ్చిన ఉపయోగపడి ఉండేది కాదు, కొనేవాళ్ళు కాదు, అలా లాక్కెళ్ళిపోయి వాళ్ళు ఇంటికి పదా అని. ఇప్పుడు తీసుకొచ్చి వదిలేసి ఇంకా తీసుకుంటుంటే అర్థం కావట్లేదు. చూడు ఆవిడ చూడు అసలు. Too many choices to make, huh? Let mama help you, okay? కొత్త కనుక్కోండి లేని ఆప్షన్స్ ఉండేటప్పటికి అసలు ఏం సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. హాఫ్ అన్ అవర్ తిరుగుతూనే ఉన్నారు. అన్ని ఐల్స్ అది కావాలి ఇది కావాలి అనుకుంటూ మొత్తానికైతే ఫైనల్లీ ఒక 2 టాయ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే లోపు సురేష్కి అత్తయ్యకి నీరసం వచ్చేసింది. వాళ్ళు పక్కన చైర్లో కూర్చున్నారనమాట. నేనే పిల్లల్ని తీసుకెళ్ళి అది కావాలా ఇది కావాలని అడుగుతూ ఉన్నాను. వాల్మార్ట్లో షాపింగ్ అయిపోయింది. పిల్లలకి బొమ్మలు తీసేసుకున్నాము. అండ్ తర్వాత పక్కనే విన్నర్స్ కనిపించింది అనమాట. సో అక్కడికి వెళ్ళాము ఏమున్నాయో చూద్దామని చెప్పి. సో అక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి. విన్నర్స్ అండ్ హోమ్ సెన్స్ 2 పక్కనే ఉంటాయి. హోమ్ సెన్స్ అయితే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా కిచెన్కి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చుతాయి. అక్కడ అన్ని కొనేసుకోవాలనిపిస్తుంది. కరెక్టే. హలో, రైట్ నో మేము విన్నర్స్లో ఉన్నాము. చూసారా? యాక్చువల్లీ మేము ఒకటి కొనడానికి వచ్చాము, కానీ ఇక్కడ ఒకటి కనిపించింది. సో ఆబ్వియస్లీ కిచెన్లో ముఖ్యంగా ఈ మధ్య నాకు వుడెన్వి బాగా నచ్చుతున్నాయి. ఒక కనిపిస్తే ఎక్కడైనా ఆగిపోతున్నాను. ఎంత బాగున్నాయో. ఇది చూసారా? షాపింగ్ బోర్డ్. ఈ మధ్యన ఇవే చాలా ఫ్యాషనబుల్ అన్నమాట. అందరూ ఇవే తీసుకుంటున్నారు. అండ్ నాకు కూడా ఈ మధ్యన వుడెన్ స్టైల్ ఉన్నవి బాగా నచ్చుతున్నాయండి. అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా అవే నన్ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇది ఏంటో చెప్పు. జస్ట్ సెంటర్ పీసెస్ పెట్టడానికి. ఏమోనండి మీరు చెప్తే. బాగున్నాయి. అటు వెయిటింగ్, నువ్వు ఎప్పుడు దగ్గరికి వస్తే ఎత్తుకోముందామని. బ్రెడ్ అండ్ బటర్. ఓ మై గాడ్. ఏంటి నన్ను ఏ పని చేసుకొని వీడిని ఎవరైనా కాట్ నుంచి తీసుకుంది. ఆడే తీయమన్నాడు. బాగుంది. ఆయిల్ బాటిల్స్ పెట్టేవా నాను. అక్క తమ్ముళ్ళు ఇద్దరు అసలు అసలు తిరిగి నాన్నకి. అలా మేము హోమ్ సెన్స్లో కొంచెంసేపు షాపింగ్ చేసి ఇంకా బ్యాక్ ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి రాగానే పిల్లలు వెంటనే వాళ్ళ బొమ్మలు ఓపెన్ చేసేయాలి. అసలు ఒక్క నిమిషం కూడా ఆగలేదు. సో ఓపెన్ చేసి ఏముందో అందులో వెంటనే ఆడేసుకోవాలన్నమాట. Let's put this here. Let's put this. Manama, show me yours. Your toy. This is a lot.
garden, a water bottle, and there's earphones too. Wow, boy. Can I try, Bunny? Nana, you have case for your AirPods. Yeah. Oh my god. Let him. No, I think we're doing it the wrong way. Yeah, that's it. Oh my god, Bunny. ఏంటో ఎయిర్పోర్ట్స్ Full backpack ready. బన్నీ బ్యాక్ ప్యాక్ ఒకటి తీసుకుందండి, ట్రావెల్ బ్యాక్ ప్యాక్ లాంటిది, ప్రిన్సెస్ టైప్లో. దానిలో బైనాక్యులర్స్, ఎయిర్ పాడ్స్ అన్నీ వచ్చాయి. అండ్ ఏంజిల్ వచ్చేసి హంగ్రీ హిప్పో అని గేమ్ తీసుకుంది. అలాగే నేను కొబ్బరన్నం అండ్ చికెన్ ఆలూ కర్రీ చేశాను గ్రేవీతో. చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఈసారి ఎప్పుడైనా నేను మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను. సో అలా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళాము, తర్వాత షాపింగ్కి వెళ్ళాము, అండ్ ఇంటికి వచ్చి బోల్సేపు ఆడుకున్నామండి. అందరం కబుర్లు చెప్పుకున్నాము. ఎంతైనా కూడా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా, ఏమంటారు? అదండి ఇవాళ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.